అందరికీ నమస్కారం. ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే విద్యార్థులు యువత పెట్టుకుని 2019లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, అలాగే ఎన్నడూ చూడని విధంగా డిఎస్సి ఇస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కిన తర్వాత పూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలు అయితే ఉన్నాయో వాటిని కూడా తొంగలో దొక్కి విద్యార్థుల్ని నిరుద్యోగులందరినీ కూడా నయవంచన చేసి మోసం చేసినటువంటి పరిస్థితి గడిచిన ప్రభుత్వంలో చూసాం. అలాగే ఆనాడు పాదయాత్ర చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారు విద్యార్థుల సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుని 2024లో అధికారం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేసి, అలాగే విద్యార్థుల సమస్యలు అన్నింటినీ కూడా నేను పరిష్కరించాలి, ఏదైతే నిరుద్యోగులైనటువంటి మా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో నారా లోకేష్ బాబు గారు ఎంతో ఇష్టంగా విద్యాశాఖ మరియు ఐటీ శాఖను అలాగే ఈ రాష్ట్రానికి ఎక్కడా లేని విధంగా దేశ విదేశాలు తిరిగి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి ఎన్నో కంపెనీలు స్థాపించినటువంటి ఘనత నారా లోకేష్ బాబు గారిది. అలాగే విద్యా వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా పెను మార్పులు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థనే రోల్ మోడల్గా చేసినటువంటి ఘనత నారా లోకేష్ బాబు గారిది. అలాగే ఎవరైతే టీచర్లు ఎవరైతే ఉన్నారో వారిని స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్ పంపించి అక్కడ ఉన్నటువంటి విద్యా విధానాన్ని అన్నింటినీ కూడా అబ్జర్వేషన్ కోసం పంపించి ఆ విధానాలు ఎలా చేయాలి ఏదనేది అతను నారా లోకేష్ గారితో విద్యా వ్యవస్థతో డిస్కస్ చేసి ఆ విధానాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి సంకల్పంతో నారా లోకేష్ బాబు గారు పనిచేస్తా ఉంటే మెగా డిఎస్సి ద్వారా 16,400 మంది విద్యార్థులకి ఉద్యోగాలు వస్తే వారి స్థానాలకు వెళ్లి ఉద్యోగాలు కూడా చేసుకుంటా ఈనాటికి ఉంటే 8 నెలల కాలం తర్వాత మొన్న మే నెల అనగా 10వ తరగతి పరీక్షలు ఏ రోజైతే పరీక్ష మార్కులు వచ్చినాయో ఆనాడు సంబంధించినటువంటి పిల్లలు ప్రతిభావంతులుగా ఉత్తీర్ణత మార్కులతో మంచి మార్కులతో పాస్ అయితే ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఠాదారులు ఉన్నారో వారందరికీ ఒక హుకుం జారీ చేశాడు. హుకుం జారీ చేసి నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు వచ్చేస్తుంది, ఏదో ఒక విధంగా మనం మరకలంటించాలి అన్నటువంటి సంకల్పంతో అస్సలు అవినీతే జరగని మెగా డిఎస్సిని ఈనాడు డిఎస్సిలో అవకతవకలు ఉన్నాయంటాడు జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, డిఎస్సిలో మీరు చెప్పిన విధంగా అవకతవకలుంటే మీ తాలూకా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు తీసుకుని రండి. అలాగే మా తాలూకా ఉన్నటువంటి జరగలేదని మా తాలూకా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు తీసుకుని మేము వస్తాం. ఎక్కడ రమ్మంటావో చెప్పు, బహిరంగంగా చర్చించుకుని దీని యొక్క విధానాల్ని మనం తీసుకెళ్దాం. అంతేగాని లేనిపోని వరద మా పార్టీ మీద లోకేష్ బాబు గారి మీద జల్లాలంటే మేము చూస్తా ఊరుకోలేం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు యువత అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల సంకల్పం ధ్యేయంగా ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. అలాగే పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. నీకు నిజంగా నీట్ పరీక్షా పత్రాల మీద అంత లీకేజీ మీద నీకంత చిత్తశుద్ధి ఉంటే గనక ఇప్పటికీ నీట్ పరీక్షా పత్రాలు లీకేజ్ అయ్యి 2 రోజులు గడుస్తూ ఉంది. ఎందుకు ఏ విలేకరుల సమావేశంలో కూడా దీని గురించి మీరు ప్రస్తావించలేదు? ఈనాడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. నీకు 2019లో విద్యార్థులను అడ్డం పెట్టుకుని యువతను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కావు. విద్యార్థులు యువత మొత్తం కూడా నీ యొక్క ప్రవర్తన నీ భాగవతం మొత్తం కూడా చూశారు. విద్యా వ్యవస్థను ఏ విధంగా కుంటుపరుస్తున్నావు కూడా చూశారు. అలాగే అది గమనించినటువంటి విద్యార్థులంతా కూడా 2024లో నీకు విద్యార్థులంతా కలిసి
11 సీట్లకు పరిమితం చేశాడు ఆనాడు. అలాగే ఈనాడు తెలుగుదేశం పార్టీకి విద్యార్థులు యువత మొత్తం కూడా పట్టం కట్టున్నారు. నువ్వు ఇలాంటి నిరసనలు పూర్వకంగా మీకు అంతా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి ప్రవర్తన కనుక మళ్ళీ చేస్తా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ నీకు